అందరికీ నమస్కారం. పాతపట్నం ప్రజలకు, ముఖ్యంగా శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి భక్తులకు ఈరోజు ఒక సంతోషకరమైన విషయాన్ని తెలియజేస్తున్నాను. నరసనపేట నుండి పాతపట్నం మీదుగా ఒరిస్సాని కలిపే 326A జాతీయ రహదారి మన పాతపట్నం వద్ద నిర్మాణంలో ఉన్న రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి అదనంగా జాతీయ రహదారుల సంస్థ నుండి 15 కోట్ల రూపాయలు ఈరోజు మంజూరయ్యాయని తెలియజేస్తున్నాను. 400 పైగా సంవత్సరాల చరిత్ర కలిగిన నీలమణి దుర్గ అమ్మవారి ఆలయానికి ఎదురుగా నిర్మాణం అవుతున్నటువంటి ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది చాలా ప్రాముఖ్యత కలిగింది. ముందుగా ప్రతిపాదించిన ఆర్ఓబి నిర్మాణంలో ఆలయం దగ్గర రాకపోకలకి కానీ ఆలయాన్ని దూరం నుంచి చూడడానికి కానీ వీలు లేకుండా ఉండేది. 5 ఏళ్లకు ఒకసారి జరిగే మహాజాతర సమయంలో కూడా ఇక్కడ ఇబ్బందులు ఎదురవుతాయని ముందుగానే మనం అందరం ఊహించాం. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలకే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి వచ్చేసినటువంటి భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న మన శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయం ప్రాముఖ్యతని కాపాడే విధంగా స్థానిక ప్రజల అభిప్రాయాలను కూడా గౌరవిస్తూ భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగా ప్రతిపాదించిన రిటైనింగ్ వాల్ స్థానంలో ఇప్పుడు వయోడక్ట్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాం. అదనంగా 15 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టనున్నాం కాబట్టి నిర్మాణంలో ఉన్న అనుమానాలన్నీ కూడా తొలగిపోయాయి. అదనపు నిధులు మంజూరు అయ్యాయి కాబట్టి మరింత వేగంగా ఈ ప్రాజెక్టుని పూర్తి చేసి ప్రజలకి అందుబాటులో తీసుకొని వస్తానని కూడా నేను తెలియజేస్తున్నాను. దీని ద్వారా భక్తుల ఆలయానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా సులభంగా రాకపోకలు అనేది చేయగలుగుతారు. అలాగే ఇది నిర్మాణంలో చేసిన మార్పు మాత్రమే కాదు, ఇది మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, భక్తుల విశ్వాసానికి కూడా మనం ఇస్తున్నటువంటి గౌరవం. ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చిన కేంద్ర రహదారుల తాలూకా శాఖ మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆర్ఓబి నిర్మాణంలో మార్పులు కోరుకుంటున్న నీలమణి అమ్మవారి భక్తులకు, పాతపట్నం ప్రజలకు ఇది నిజంగా ఒక శుభవార్తగా భావిస్తూ ప్రజలు భావోద్వేగాలని గౌరవిస్తూ అభివృద్ధి చేయడమే నా సంకల్పం, నా లక్ష్యం అనేది మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై శ్రీకాకుళం, జై ఆంధ్రప్రదేశ్.